హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో లెహంగా క్రాప్ టాప్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి. వెనక ఓపెన్ కోసం ఒక చిన్న బాక్స్ ఓపెన్ పెడతా అనుకున్నాను కదా, దానికోసం కటింగ్ చేస్తున్నాను చూడండి. ఉక్స్ పట్టీ దగ్గర ఒక 2 ఇంచెస్ కింద నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. రెండు మార్కులు కలుపుకుంటే మొత్తం బాక్స్ వచ్చింది. 2 ఇంచెస్ 2 ఇంచెస్ నిలువు వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, మొత్తం రెండు వైపులు కలిపి 4 ఇంచెస్ బాక్స్ వస్తుంది అన్నమాట. అలా హోల్ మాదిరిగా వస్తాయి. అలాగే దీనికోసం కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. నడుం చుట్టూ, నడుంకి నెక్కి పైపింగ్ కోసం రెడీ చేసుకుంటున్నాను థ్రెడ్. పైపింగ్ కోసం పాదం మార్చాల్సి ఉంటుంది. నేను మార్చేసాను, అది వీడియో మిస్ అయ్యిందండి. 1 ఇంచ్ విడ్త్తో ఇలా క్లాత్ కట్ చేసుకొని, క్రాస్గా క్లాత్ కట్ చేసుకొని, క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టుకొని కుట్టుకోవాలి. కుట్టు థ్రెడ్ మీద పడకూడదు, కరెక్ట్గా థ్రెడ్ పక్కనే పడాలి, లూజ్గా కూడా రాకూడదు. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ నడుముకి కుడుతున్నాను. లైనింగ్కి యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఈ థ్రెడ్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ పైపింగ్ వేసేటప్పుడు ఈ పాదాలు 2 ఉంటాయండి. లెఫ్ట్ సైడ్కి ఒకటి, రైట్ సైడ్కి ఒకటి, 2 ఉంటాయి. థ్రెడ్ లెఫ్ట్ సైడ్ కుట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ హోల్ ఉన్న పాదం మార్చుకోవాలి. రైట్ సైడ్ కుట్టేటప్పుడు రైట్ సైడ్ హోల్ ఉన్న పాదం మార్చుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను థ్రెడ్ లెఫ్ట్కి వస్తే ఇలా కుట్టినప్పుడు నేను లెఫ్ట్ సైడ్ పెట్టి కుట్టుకుంటున్నాను. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకున్న తర్వాత చూసుకోవాలి, ఒకసారి కుట్టు కరెక్ట్గా పడిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ పైపింగ్ కుట్టిన వైపే మెయిన్ క్లాత్ తిరగేసి పెట్టుకోవాలి. పైపింగ్ ఎటైతే కుట్టామో అటువైపునే మెయిన్ క్లాత్ తిరగవేసి పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్టిన తర్వాత తిప్పుతాం అన్నమాట. తిప్పినప్పుడు మంచి వైపు బయటకు వస్తుంది. కుట్టేటప్పుడు మాత్రం తిరగేసి పెట్టుకోవాలి. ఆ 1/2 ఇంచ్ గ్యాప్తోనే థ్రెడ్ పక్కనే పడాలి. ఈ కుట్టు కూడాను మనం పైన వేలుతో టచ్ చేసుకుంటూ కుట్టుకుంటే మనకు అర్థమైపోతుంది థ్రెడ్ పక్కనే పడుతుంది లేదని. చూడండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూడటానికి బాగుంటుంది. ఇంకా పట్టి కుట్టాల్సిన అవసరం లేదు. కింద ఈ పైపింగ్ రౌండ్గా చుట్టూ వచ్చేస్తుంది, ముందు వెనక కూడా. నేను వెనక వైపుని కూడా నేను పైపింగ్ వేసేసుకున్నాను. ఈ బాక్స్ ఉంది కదండి, అది నేను కుట్టి తిప్పేసుకుంటాను అనమాట. ఇంకా పట్టి వేసే పని లేదు, ఏం లేదు. పైపింగ్ కూడా వేయట్లేదు దీనికి. ఆ కటింగ్ని బట్టి స్క్వేర్ షేప్లో అతుకుతున్నాను అనమాట. మెయిన్ క్లాత్కి లైనింగ్ని అతుకుతున్నాను. అతికి ఆ గ్యాప్ అంతా కట్ చేసుకుంటున్నాను. ఆ మూలలు చిన్న నాటు పెట్టుకోవాలి, తిప్పుకోవడం కోసం ఈజీగా తిరుగుతుంది. నాటు పెడితే ఒక నాటు పెట్టి తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత ఒక పాయింట్ గ్యాప్తో ఆ బాక్స్ చుట్టూ ఒక స్టిచ్ వేసుకోవాలి. వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందని కొంచెం ఫాస్ట్ పెట్టేశాను. ఇంతవరకు ఈజీగానే అర్థమవుతుంది కదా అని చెప్పేసి కొంచెం ఫాస్ట్ పెట్టినా అర్థమవుతుందిలేండి. ఇది
ఇలా రెండు వైపులా బాక్స్ చుట్టూ ఒక పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి స్టిచ్. అప్పుడు కరెక్ట్గా నిలబడుతుంది బాక్స్. మెయిన్ క్లాత్కి లైనింగ్ యాడ్ చేసుకుంటూ చుట్టూ స్టిచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్లు రెండు యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. తర్వాత వెనక వైపు మనం హుక్స్ కోసం, కాజా కోసం, పట్టీ కోసం క్లాత్ వదులుకున్నాం కదా కట్ చేసేటప్పుడు, అవి హుక్స్ పట్టి, కాజా పట్టి కుట్టేసుకోవాలి మడుచుకొని. 1 ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఆ 1 ఇంచ్ క్లాత్తో ఆ 1 ఇంచ్ క్లాతే మడుచుకొని కుట్టుకోవాలి. ఎక్స్ట్రా మడచకూడదు, కరెక్ట్గా 1 ఇంచ్ మడిచి కుట్టేసుకోవాలి. ఇలా వస్తుంది. బాక్స్ చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్కి మెయిన్ క్లాత్ యాడ్ చేసేసుకోవాలి. ఎక్కడ ముడతలు రాకోకుండా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఈ కర్వ్ వచ్చినప్పుడు ఎప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలండి. కొంచెం కొంచెం కుట్టిన తర్వాత సూది కిందకి దించి తిప్పాలి. క్లాత్ తిప్పాల్సి వచ్చినప్పుడు సూది క్లాత్ లోపలికి దించిన తర్వాత తిప్పుకోవాలి. ఒకసారి మెడ దగ్గర గ్యాప్ చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉందా, సాగిందా చూసుకోవాలన్నమాట. నేను 2 యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా కట్ చేసేసాను. కట్ చేసేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్లు 2 యాడ్ చేసేసాను షోల్డర్స్ దగ్గర. ఇప్పుడు నెక్ చుట్టూ పైపింగ్ వేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ పైపింగ్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ముందే ఒక క్రాస్ ముక్క కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మడిచి కుట్టుకోవాలి. ఒక వైపుని కుట్టి కుట్టకుండా వదిలేసిన వైపుని నెక్కి యాడ్ చేసుకోవాలి. మూల వచ్చింది చూడండి, అక్కడ ఆ మూల దగ్గర సూది దించి తిప్పుకోవాలి పక్కకి. స్వీట్ హార్ట్ నెక్ వచ్చింది కదండి, కింద మూల వస్తుంది. ఆ మూల దగ్గర సూది కిందికి దించి జరుపుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తోనే వేసుకోవాలి. అయిపోయిందండి. అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. ఈజీగా లోపలికి తిరగడం కోసం నాట్లు పెట్టుకోవాలి, లేదంటే తిరగదు. కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు. ఇప్పుడు మనం 2 యాడ్ చేసుకుంటే వేసిన కుట్టు కట్ అవ్వకూడదు. కుట్టు దగ్గర వరకు కట్ చేసుకోవాలి, కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. నడుముకి ఇలా వేరుగా వేసాము. మన నెక్కి వచ్చేసరికి ఇంకో మాదిరిగా వేయాలి పైపింగ్. ముందు ఈ పైపింగ్ క్లాత్ యాడ్ చేసుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ కింద
పైపింగ్ థ్రెడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ పైపింగ్ క్లాత్ బ్లూ క్లాత్ ఉంచండి, వైలెట్ క్లాత్. ఇప్పుడు నేను పాదం మార్చుకోవాలండి. ఇప్పుడు వరకు లెఫ్ట్ సైడ్ కుట్టాను. ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చే హోల్ వస్తుంది, అది పెట్టుకోవాలి. ఎందుకంటే థ్రెడ్ రైట్ సైడ్ వైపుకు వస్తుంది ఇప్పుడు కుట్టేటప్పుడు. అందుకని రైట్ సైడ్కి హోల్ ఉండే పాదం మార్చుకోవాలి. ఇలా పైపింగ్ క్లాత్ కిందకి థ్రెడ్ పెట్టుకొని థ్రెడ్ కరెక్ట్గా ఉంది లేదో చూసుకుంటూ క్లాత్ కిందకి మడిచేసి ఆ థ్రెడ్ పక్కనే పడాలి. థ్రెడ్ పక్కనే పడాలి, మెయిన్ క్లాత్ మీద పడకూడదు. వైలెట్ క్లాత్ ఉంచండి, ఆ వైలెట్ క్లాత్కి పింక్ క్లాత్కి మధ్యలో కుట్టుపడాలి. పైపింగ్ కోసం పాదం మార్చుకుంటే ఈజీగా పడుతుంది. ఇలాగే థ్రెడ్ మీద కాకుండా, మెయిన్ క్లాత్ మీద కాకుండా కరెక్ట్గా మధ్యలో పడుతుంది కుట్టు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి, నీట్గా వచ్చేసింది పైపింగ్. ఇలా నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఇలా కర్వ్స్ వచ్చినప్పుడు నెమ్మదిగా కుట్టుకోవాలి. కింద మూల వచ్చింది చూడండి, అక్కడ సరిగ్గా తిరగదు, జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఆ మూల దగ్గర సూది దింపుకొని పక్కకి తిప్పుకోవాలి. మూల వచ్చినప్పుడు లాగకూడదండి. నెక్ కానీ, మెయిన్ క్లాత్ నెక్ కానీ, ఆ పైపింగ్ థ్రెడ్ కానీ లాగకూడదు. మెడ సాగిపోతుంది లేదా థ్రెడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా ఈజీగా పోనిస్తూ కుట్టుకోవాలి. మధ్యలో దారం కట్ అయిపోయింది, మళ్ళీ సెట్ చేసుకొని కుట్టుకుంటున్నాను. కింద పైపింగ్ కోసం వేసిన క్లాత్ చూడండి, అది కిందకి లాక్కుంటూ ఉండాలి, అప్పుడే నీట్గా వస్తాయి. ఈ మూలలు వచ్చినప్పుడు మరి జాగ్రత్తగా కుట్టాలన్నమాట. చూడండి, ఆ మూల వచ్చినప్పుడు అక్కడ సూది అలా దింపుకొని పక్కకి తిప్పుకోవాలి. నెక్ చుట్టూ ఇలా నెమ్మదిగా కుట్టుకోవాలి. కుట్టు మెయిన్ క్లాత్ మీదకి రాకూడదు, అలానే థ్రెడ్ మీద కూడా పడకూడదు. 1 ఇంచ్ కుట్టుకోవాలి. నెక్ వరకు సరిపోయేంత థ్రెడ్ ఉంచుకొని కట్ చేసేసుకోవాలి. ఈ చివర ఎక్స్ట్రా ఉంది చూడండి పైపింగ్ క్లాత్, అది లోపల వైపుకు మడి చేసుకోవాలి. నెక్ లోపలికి మడి చేసుకొని కుట్టేయాలి.
చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా వస్తుంది. 1-2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తాయి. ప్రాక్టీస్ చేయాలండి. ఇంకా పైపింగ్ అయిపోయింది కదా, నేను మళ్ళీ పాదం మార్చుకుంటున్నాను. నార్మల్ పాదం పెట్టుకుంటున్నాను. పైపింగ్ వేసిన పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తో ఇంకో స్టిచ్ వేసేసుకుంటే ఇంకా హెమ్మింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెక్ కూడా చక్కగా నిలబడుతుంది. హెమ్మింగ్ చేయటం కన్నా ఇలా కుట్టుకోవడం వల్ల నీట్గా నిలబడుతుంది. నెక్ నిలబడుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చుట్టూ తిప్పుకుంటూ ఒక పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి. నెక్ చుట్టూ అదే గ్యాప్ రావాలి. ఒక చోట ఎక్కువ, ఒక చోట తక్కువ గ్యాప్ అలా రాకూడదు. ఏ గ్యాప్తో అయితే స్టిచ్ మొదలు పెట్టామో చివరి వరకు కూడా అదే గ్యాప్తో స్టిచ్ పడాలి. చూడడానికి నీట్గా ఉంటుంది. చేతుల కోసం ఫ్రిల్స్ చేతులు పెడుతున్నాను కదా, దానికోసం క్లాత్ కట్ చేసుకోవాలి. 3 ఇంచెస్ విడ్త్తో నేను క్లాత్ కట్ చేసుకున్నాను. పొడవైతే ఎక్కువే పడుతుంది ఫ్రిల్స్ కాబట్టి. నేను కట్ చేసిన ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. క్లాత్ సమానంగా కట్ చేసుకోవాలి. చివరకు కొంచెం సన్నగా ఉందని కట్ చేసేసాను. ఇప్పుడు యాడ్ చేసుకున్నది ఇలా మడుచుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి చివర. మళ్ళీ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అటు ఇటు కదిలిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఒక స్టిచ్ చేసుకుని ఐరన్ చేసుకుంటే ఫ్రిల్స్ నీట్గా వస్తాయి. ఇలా మొత్తం క్లాత్ మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. వీడియో లెంగ్త్ అయిపోయిందని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. నేను నాడా తయారు చేసుకున్నాను. ఈ ప్యాటర్న్ కోసం అవసరం అవుతుంది. కుట్టేటప్పుడు చూపిస్తాను. ఈ నాడా స్టిచ్ చేసింది చూపించలేదు. ఇంతకుముందు వీడియోలో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నాడా కోసం థ్రెడ్ ఎలా కుట్టాలో ఒక వీడియో ఉంది, చూడండి, అర్థమవుతుంది. వివరంగా చెప్పాను ఇందులో వీడియో ఎక్కువైపోతుందని నేను తీసేసాను, వీడియో కట్ చేసేసాను. కింద చిన్న లట్కన్ మాదిరిగా కుట్టుకోవాలి. ఇది రెడీ చేసుకోవాలి. ఇవి ప్యాటర్న్ మధ్యలో పెట్టి కుట్టాల్సి ఉంటుంది. కట్ చేసేటప్పుడు చెప్పాను కదండి, ఇక్కడ ఒక చిన్న థ్రెడ్స్ మాదిరిగా వస్తుంది టై చేసుకునే విధంగానే, దానికోసం ఈ రెండు రెడీ చేశాను. ఇది ప్యాటర్న్ కోసం కట్ చేసుకున్న క్లాత్. ఇది కరెక్ట్గా ఒకసారి చూసుకొని, కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని మార్క్ చేసాం కదా కట్ వర్క్కి. చూడండి, బెనారస్ క్లాత్ వచ్చేసి మంచి వైపు పెట్టాలి. దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలి.
పెట్టుకొని మార్క్ చేసుకుని మార్క్ మీదే కుట్టుపడాలి. కర్వ్స్ వచ్చిన చూడండి, ఆ కర్వ్ నీట్గా కుట్టుకోవాలి. రెండు కుట్లు కుట్టుకోవాలి, జరుపుకుంటూ ఉండాలి. కర్వ్ వచ్చినప్పుడు ఇలాగే చేసుకోవాలి, ఇలాగే కుట్టాలి. ఆ చివరికి ఒక కర్వ్ అయిపోయిన తర్వాత అక్కడ సూది దించాలి, మళ్ళీ తిప్పుకోవాలి. అలాగే కుట్టేస్తే నీట్గా రాదు. సూది దించి తిప్పితేనే నీట్గా వస్తుంది కుట్టు. క్లాత్ కదిలిపోకూడదు, అటు ఇటు కదిలిపోకుండా చూసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. కరెక్ట్గా మార్క్ మీదే కుట్టుబడాలి. ఇది స్పీడ్గా కుట్టడానికి అవ్వదు, నెమ్మదిగానే కుట్టాలి. అప్పుడే వర్క్ నీట్గా ఉంటుంది. ఆ చివరి మధ్యలో ఒక నాడ రావాలండి, థ్రెడ్ రావాల్సి ఉంటుంది. ఆ మూల దగ్గర వరకు కుట్టుకొని కుట్టుకోవాలి. ఈ నాడ థ్రెడ్ ఉంది చూడండి, ఆ థ్రెడ్ 2 క్లాతుల మధ్యలోకి పెట్టి కుట్టు కిందకి వెళ్ళేలా పెట్టుకోవాలి. నీట్గా ఎక్కడైతే రావాలనుకున్నామో ఆ మూల వస్తే బాగుంటుంది థ్రెడ్. ఆ మూలకు వచ్చేలాగా రెండిటి మధ్యలో పెట్టుకొని ఒక రఫ్ స్టిచ్ వేయాలి. రఫ్ స్టిచ్ వేసుకుంటే తొందరగా ఊడదు. నాడ ఎంత గట్టిగా లాగినా కానీ థ్రెడ్ ఊడకుండా ఉంటుంది. మొత్తం ఇది కుట్టేసి తిప్పేసి తర్వాత పైన అడుగు నుంచి థ్రెడ్ పెట్టి కుట్టడం వల్ల ఏమవుతుందంటే కుట్లు పైకి కనిపిస్తాయి. ఇలా మధ్యలో పెట్టి కుట్టేసేస్తే ఈ కుట్లు కనపడవు, వర్క్ నీట్గా కనపడుతుంది. మధ్యలో ఆ నాడ కుట్లలోకి పడకుండా చూసుకోవాలి. పక్కకి జరుపుకొని మళ్ళీ కుట్లు కిందకి వెళ్తే మళ్ళీ మొత్తం విప్పుకోవాల్సి ఉంటుంది. కుట్టు కిందకి వెళ్ళకోకుండా, ఇప్పుడు కుట్టే కుట్లు కిందకి వెళ్ళకుండా నీట్గా పక్కకి జరుపుకొని కుట్టుకోవాలి. ఇలా ప్యాటర్న్ పెట్టేటప్పుడు వీటికే టైం ఎక్కువ పడుతుంది, కొంచెం ఓర్పుగా కుట్టుకోవాలి. అయిపోయిందండి కుట్టడం. ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోవాలి. కుట్టు కట్ అవ్వకూడదు. కుట్టుకి ఒక పావించి గ్యాప్ వదిలేసి ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కట్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓ మంచి కామెంట్ పెట్టండి ప్లీజ్. మీకు వీడియో చూసి మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని ఒక మంచి కామెంట్ ద్వారా తెలియచేయండి. నాకు అర్థమవుతుంది. నేను మీకు ఎలా చెప్తున్నానో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కామెంట్ చేయడం వల్ల. మీకు ఏదన్నా కావాలన్నా, మీకు ఏదన్నా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను వీడియో చేయడానికి. ఆ మూలలు వచ్చినాయి చూడండి కుట్టు, అక్కడ నాటు పెట్టుకోవాలి, కుట్టు వరకు నాటు పెట్టుకోవాలి. కుట్టు కట్ అవ్వకుండా కుట్టు దగ్గర వరకు నాటు పెట్టుకోవాలి. ఫ్రీగా తిరుగుతుంది.
తిరగేసినప్పుడు ఈజీగా తిరుగుతుంది అన్నమాట. అన్ని మూలల దగ్గర ఇలాగే కట్ చేసుకోవాలి. నేను పైన కూడా అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టాను. కరువు వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు ఈజీగా తిరుగుతుంది. ఇలా తిరగేసి వెనక నుంచి అడుగు నుంచి లోపల నుంచి వేలుతో మనం ఇలా సెట్ చేసుకుంటుంటే వచ్చేస్తుంది, నీట్గా వచ్చేస్తుంది. అది చూడండి కట్ వర్క్ ఎంత నీట్గా వచ్చిందో. కింద పైన కూడా నీట్గా వచ్చేసింది. ఒకసారి అలా నలిపినట్టు చేస్తే మూలల దగ్గర నీట్గా ఉంటుంది. ఈ ప్యాటర్న్ మాత్రం ఎక్కడ కట్ చేయకుండా మొత్తం వీడియో పెట్టేశానండి. ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ కాబట్టి బ్లౌజ్ మొత్తంలో మీకు బాగా అర్థం అవుతుందని. ఆ కట్ వర్క్ నీట్గా కనిపించేటట్టు జరుపుకోవాలండి 2 చేతులతో. లోపలికి లాగేసుకుంటుంది. బెనారస్ క్లాత్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, లైనింగ్ని లోపలికి లాగేసుకుంటుంది. ఐరన్ చేసి పైన ఒక స్టిచ్ చేసేస్తే నీట్గా నిలబడుతుంది. చూడండి ఐరన్ చేసేసాను. ఇప్పుడు నీట్గా కనపడుతుంది చూడండి. ఈ కట్ వర్క్ క్లాత్ ఫ్రిల్స్ కోసం కట్ చేసి కుట్టాము చూడండి. ఆ క్లాత్ కూడా ఐరన్ చేసేసుకున్నాను. ఈ కట్ వర్క్ చుట్టూ ఒక పాయింట్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక మళ్ళీ క్లాత్ లోపలికి లాగడం కానీ ఈ ఈ దారాలు బయటికి కనపడటం కానీ ఏమీ రాదు. పైన ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా నిలబడుతుంది. ఈ స్టిచ్ కూడా అంతే, తిప్పుకుంటూ కుట్టుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తోనే వేసుకోవాలి, ఎక్కువ తక్కువ రాకూడదు. ఫస్ట్ ఎలా అయితే మొదలు పెట్టామో చివరి వరకు కూడా అలాగే కుట్టుకోవాలి. ఒక పాయింట్ గ్యాప్తోనే కుట్టుకోవాలి. ఆ మూలలు వచ్చినప్పుడు సూది దింపుకొని తిప్పుకోవాలి. అలాగే కింద వైపు కూడా మొత్తం ఆ వర్క్ చుట్టూ కట్ వర్క్ చుట్టూ కుట్టుకోవాలి. ఈ ప్యాటర్న్ చూడటానికి చిన్నగా అనిపిస్తుంది కానీ కుట్టిన తర్వాత చాలా అందంగా కనపడుతుంది. బ్లౌజ్ పైన వేసి కుట్టి అది నాడ థ్రెడ్ టై చేసి చూస్తే చాలా అందంగా కనపడుతుంది. కుట్టడానికే విసుగొస్తుందండి ఈ ప్యాటర్న్స్.
దారాలు మార్చుకోవాలి మాటి మాటికి. చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ టైం అయితే చాలా పట్టేస్తుంది, కానీ ఓర్పుగా కుట్టుకోవాలి. ఈ ఒక్క ప్యాటర్న్ కుట్టేలోపు ఒక బ్లౌజ్ అయిపోతుంది మనకి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వైపు దాన్ని యాడ్ చేసుకోవాలి. మనం కుట్టిన ప్యాటర్న్ షోల్డర్ కింద నుంచి ఆమ్ హోల్ సగం నుంచి పెట్టుకున్నాం కదా, మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, కింద నుంచి 1 ఇంచు పైకి ఉండాలి. అలా చూసుకొని యాడ్ చేసుకోవాలి. చంక వైపు సైడ్ వైపు యాడ్ చేసుకోవాలి. ఈ రెండు వైపులా అవసరం లేదు. ముందు వైపు చంక వైపు ఒక కుట్టు, సైడ్ వైపు ఒక కుట్టు వేసేసుకోవాలి. కింద చూసుకోవాలి. ఆ లైన్ మొత్తం కింద వైపు మొత్తం 1 ఇంచ్ గ్యాప్తోనే ఉండాలి. అప్పుడే బాగుంటుంది చూడడానికి. ఓ పక్కన పైకి ఇంకో పక్కన కిందకి ఉంటే చూడటానికి బాగోదు. ఈ కట్ వర్క్ వచ్చేసి 1 ఇంచ్ పైకి ఉంది కదా, కిందేమో పింక్ క్లాత్ ఉంది కదా, అలా చూడటానికి అందంగా కనపడుతుంది. రెండు సమానంగా కుట్టినా కూడా అందంగా ఉండదు. ఇలా చిన్న చిన్న విషయాలే మన వర్క్ని అందంగా కనపడేలా చేస్తాయి. చూడండి కరెక్ట్గా 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలా కుట్టాను. ఇప్పుడు ఒక థ్రెడ్ ఉంది కదా, ఇంకో థ్రెడ్ కుట్టుకోవాలి. ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి కుట్టుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మార్క్ చేసుకోవాలి. మార్జిన్ కోసం 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా స్టిచ్చెస్ కోసం, దానికోసం నేను ఒక లైన్ గీసుకుంటున్నాను. అది సైడ్ స్టిచ్చెస్ కోసం మార్జిన్. ఇప్పుడు నాడ ఈ ప్యాటర్న్కి వచ్చిన నాడ ఎదురుగానే ఇంకొక నాడా థ్రెడ్ కుట్టాలి. చూడండి ఎదురుగా ఎక్కడ వస్తుందో చూసుకొని అక్కడ థ్రెడ్ పెట్టుకొని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి దానికి ఎదురుగా పెట్టుకోవాలి, అక్కడే కుట్టాలి. రఫ్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. రఫ్ స్టిచ్ వేయాలి. ఇలా టై చేసుకుంటాం అన్నమాట. అలా వస్తే ప్యాటర్న్ యాడ్ చేసాం కదండి, ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఆమ్ హోల్కి సమానంగా కరెక్ట్గా ఉండే విధంగా ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేతులు యాడ్ చేసుకోవాలి. మార్జిన్ 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా, 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మార్జిన్లో ఫ్రిల్స్ రావాల్సిన అవసరం లేదు కదా, అందుకోసం వెనక వైపు కూడా 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆ
మార్క్ వరకు కూడా ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ప్లెయిన్గా యాడ్ చేసుకోవడమే ఈ క్లాత్. ముందు ఫ్రిల్స్ రెడీ చేయక్కర్లేదు, డైరెక్ట్ నేను బ్లౌజ్కే యాడ్ చేసేస్తున్నాను ఫ్రిల్స్. ముందు లైన్గా కుట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు, చంకల దగ్గర అవసరం లేదు కదా, అక్కడ వరకు ఆపేస్తున్నాను నేను ఫ్రిల్స్. మార్క్ చేసిన వరకు ప్లెయిన్గా కుట్టుకోవాలి. 1/2 ఇంచ్ గ్యాప్తో రావాలి స్టిచ్. ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు పైకి కిందకి వస్తాయి, క్లాత్ కరెక్ట్గా యాడ్ అవ్వవు రెండు. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు సరిగ్గా రావు, లెంత్ ఎక్కువ తక్కువ వస్తాయి అన్నమాట. అందుకని 1/2 ఇంచ్ గ్యాప్తోనే కుట్టాలి కుట్లు. ఆ మార్క్ దాటిన తర్వాత ఫ్రిల్స్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. సరాసరి ఒకే విధంగా పెట్టుకోవాలి. ఒకటి పెద్ద ఫ్రిల్లు, ఒకటి చిన్న ఫ్రిల్లు, పైకి కిందకి అలా వెళ్ళకూడదు, ఒకే లైన్లో రావాలి. ఒక్కొక్క ఫ్రిల్లు పెట్టుకొని కుట్టుకొని మళ్ళీ ఇంకో ఫ్రిల్ పెట్టుకొని ఇలా నెమ్మదిగా కుట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టే క్లాత్ ఎప్పుడు కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి, అప్పుడే ఫ్రిల్స్ నీట్గా వస్తాయి. ఐరన్ చేసుకొని కట్ చేసేటప్పుడు కూడా 3 ఇంచెస్ కట్ చేసాం కదా, క్లాత్ మొత్తం పొడవు కూడా 3 ఇంచెసే ఉండేటట్టు కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ రాకుండా. అప్పుడు ఫ్రిల్స్ నీట్గా ఒకే లైన్లో వస్తాయి. ఒక ఫ్రిల్ పొడవు, ఒక ఫ్రిల్ పొడవు తక్కువ అలా రాకుండా అన్ని ఫ్రిల్స్ ఒకే లైన్లో ఉంటాయి. అందుకని మొత్తం క్లాత్ మొత్తం ఒకే విడ్త్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఫ్రిల్ మడిచేటప్పుడు కూడా అన్నీ ఒకే విధంగా మడుచుకోవాలి. 1/2 ఇంచ్తోనే మడుచుకోవాలి, గ్యాప్ ఎక్కువ ఇవ్వకూడదు. ఒకదాని పక్కన ఒక ఫ్రిల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఒక ఫ్రిల్కి గ్యాప్ కూడా ఎక్కువ రాకూడదు. వెనక వైపు మార్జిన్ కోసం ఒక మార్క్ చేసాం కదా, అక్కడ వరకు ఫ్రిల్ పెట్టుకోవాలి. ఆ మార్జిన్లో ఫ్రిల్ అవసరం లేదు. చివర మార్జిన్ వైపు ప్లెయిన్గా కుట్టేసుకోవడమే, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. దీని మీద మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి, గట్టిగా ఉంటుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫ్రిల్స్ అన్నీ సమానంగా రావాలి, గ్యాప్ కూడా సమానంగా రావాలి, గట్టిగా ఉంటుంది. ఇంకో స్టిచ్ వేసేసుకున్నాను, అలాగే ఇంకో వైపు కూడా కుట్టేసాను ఫ్రిల్స్. ఇంకా సైడ్ స్టిచ్చెస్ వేసుకోవడమే. హ్యాండ్స్ కుట్టిన తర్వాత ఓవర్ లాక్ చేసేసాను. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. 1.5 ఇంచ్ వదిలిపెట్టాం కదా, ఆ 1.5 ఇంచ్ గ్యాప్తో స్టిచ్చెస్ వేసుకోవాలి. 3 స్టిచ్చెస్ వేసుకోండి,
ఎప్పుడన్నా విప్పుకోవాల్సి ఉంటే విప్పుకోవడానికి ఉంటాయి.